హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఒంగోలులో 2 ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. ఒక ఎగ్జిబిషన్ వచ్చేసి బాహుబలి అండ్ అవతార్ థీమ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి యానిమల్స్, చిన్నపిల్లలు అలా యానిమల్స్ ఏమైనా ఇష్టం ఉన్న వాళ్ళు దీనికి వచ్చేసి చాలా బెటర్. యానిమల్స్ వచ్చేసి నార్మల్ కటౌట్స్ లాగా పెట్టకుండా ఇలా ఫర్ అదంతా యూజ్ చేసి కొంచెం రియలిస్టిక్గా పెట్టారనమాట. దానికి కొంచెం మోషన్ సెన్సార్ ఇచ్చారు. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. జూ పార్క్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా. సో ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ వెళ్ళాక తెలిసింది అక్కడ పాసెస్ కూడా అమ్ముతున్నారని. సో పాస్ వచ్చేసి 200 రూపీస్. పాస్ ఇన్క్లూడ్స్ జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, డెవిల్ హౌస్ అండ్ డ్రాగన్ ట్రైన్. ఇంకా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయామా, వెళ్ళగానే స్టార్టింగ్లో కనిపించిందంటే అనిమల్సే అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెట్టి చాలా మంచి పని చేస్తారు. లాస్ట్లో పెట్టుంటే మేము మిస్ అయిపోయే వాళ్ళం. చాలా వెరైటీ ఆఫ్ అనిమల్సే ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్లో టైగర్ ఉంది, నెక్స్ట్ జీబ్రా, నెక్స్ట్ లయన్ ఉందన్నమాట. ఇలా అయితే చాలా అనిమల్సే ఉన్నాయి. నాకైతే మోస్ట్లీ చాలా రియలిస్టిక్గా అనిపించింది అయితే టైగర్. ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టిన ఫస్ట్ టైగర్, లయన్ అండ్ నెక్స్ట్ బేర్, ఎలిఫెంట్ అవన్నీ కూడా బాగున్నాయి. కానీ నాకు మెయిన్ ఈ 3 బాగా రియల్గా చూసినప్పుడు చాలా అంటే చాలా రియలిస్టిక్గా అనిపించాయి, బాగుండే. ఇంకా బఫెలో, ఇంకా అలా చాలా అనిమల్స్ ఉన్నాయి. జిరాఫీ, ఇంకా డైనోసర్స్, అలా చాలా ఉన్నాయి. దాంతోపాటు మోషన్ సెన్సార్ పెట్టారు అందులో. అక్కడైతే ఇంకా సౌండ్ ఎఫెక్ట్ పెట్టారు. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఇలా సడన్గా చూడగానే వామ్మో ఒరిజినల్ అనిమల్సా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. డీర్స్ అవన్నీ చూసారా, ఇలా హెడ్ రొటేటింగ్, ఇలా వంగి ఫుడ్ తింటున్నట్టు అలా పెట్టారనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా ఇలా ఈ యానిమల్స్ అన్నీ అయితే హన్వికకి చూపిస్తున్నాం అనమాట. అదిగో ఆ యానిమల్ చూడు, ఈ యానిమల్ చూడు, అది చూడు ఎలా రొటేట్ అవుతుంది, ఇది చూడు ఎలా చూస్తుందో అని చెప్పేసి అయితే ఇలా యానిమల్స్ దగ్గర నుంచి బయటికి వచ్చేసామా. బయటికి రాగానే మొత్తం ఎగ్జిబిషన్ ఓవర్లుక్ అయితే కనిపించేసింది అనమాట. మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్, షాపింగ్, కిడ్స్ ఎంజాయ్మెంట్వి అవన్నీ చాలా ఉన్నాయి. కొలంబస్, డెవిల్ హౌస్, ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా ఉంది ఎంటర్టైన్మెంట్. కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే అన్నీ ఒక లుక్ వేసేసి వచ్చేద్దామని అనుకున్నాము. అన్నీ చూస్తున్నాం డీటెయిల్గా, ఏది ఎక్కాలి, ఇది ఎక్కితే బాగుంటుందా అని ఆలోచిస్తూ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ అన్నీ మా హన్వికకు కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గద్దని చెప్పేసి తనకి కార్ ఎక్కించాం. అట్ ది సేమ్ టైం డ్రాగన్ ట్రైన్ కూడా ఎక్కింది. ట్రైన్లో చూసారా ఫాదర్ అండ్ డాటర్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తన. నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ ఎక్కేసాం. ఎక్కేటప్పుడు అంతా బాగానే ఉంది. నెక్స్ట్ కింది నుంచి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ 3 రౌండ్స్ బాగానే ఉండేది. తర్వాత పైనుంచి కిందికి వస్తుంటేనే చాలా భయం వేసింది. నెక్స్ట్ ఇంకా అలా భయం వేసి ఇలా 2 రౌండ్స్ తిప్పేసారా, ఇంకా ఆపేశాడు. ఇంకా అంతే, జైంట్ వీల్ అయిపోయింది. ఇంకా నేను, హన్విక, మా హస్బెండ్ అయితే కలిసి డెవిల్ హౌస్లోకి వెళ్ళిపోతున్నాం. లోపల చూడ్డానికైతే ఎంట్రన్స్లో ఇమేజెస్ అవన్నీ అయితే కొంచెం హర్రర్గానే అనిపించాయి. కాకపోతే లోపలైతే ఎవరు లేరు. యాక్చువల్లీ డెవిల్ హౌస్ అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, అలా స్కెరీ చేయడానికి అయితే ఎవరు లేరు. కాకపోతే ఇమేజెస్ లోపల ఐడల్స్, బొమ్మలు అనేవి కొంచెం భయంకరంగానే ఉన్నాయి. కాకపోతే ఏమంత లేదు, కొంచెం చీకటి ఉండేసరికి కొంచెం భయం వేసినట్టు అనిపించింది అంతే. ఇంకా అంత స్కేరీగా అయితే లేదు. సో చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ పార్టీషన్స్ చేసి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయ్యేలాగా అయితే చేశారనమాట. అది చాలా ఇన్నోవేటివ్ ప్లాన్ అయితే చేశారు ఇక్కడ. ఇంకా అన్ని డెవిల్ పోస్టర్స్, డెవిల్ ఐడల్స్ ఇవన్నీ అయితే చూస్తూ ఇలా స్లోగా చూస్తూ వచ్చేస్తున్నాం. డెవిల్ హౌస్లోంచి బయటికి రాగానే ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాం. ఇంకా మా హన్విక అయితే చేతిలో బుట్ట పట్టుకొని ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలని అన్నీ చూసేసుకుంటుంది అనమాట. ఏదైతే బాగుంటుందో అని అన్ని చేతిలో పట్టుకొని నాకు ఇది కావాలి, అది కావాలని తెచ్చుకుంటుంది. అక్కడ మాస్క్ ఉంటే అది పెట్టుకొని హన్వికకి చూపిస్తున్నాను అనమాట. తన రియాక్షన్ అయితే ఇలా ఇదంతా అయిపోయాక మళ్ళీ యానిమల్స్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఒక లుక్ అయితే వేసేసాం అనమాట. యాక్చువల్లీ మాది నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము చూసింది లాస్ట్. ఇంకా
తర్వాత ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. హన్విక ఎంటర్ అయ్యేటప్పుడు అయితే యానిమల్స్ అన్నీ చూసేసింది కదా, ఇంక ఇప్పుడు అంతా భయపడట్లేదు. సో ఇంకా అన్నిటికీ హాయ్ బాయ్ అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా అక్కడ టచ్ చేయడానికి అలా చూస్తుంది. సో ఇంకా తను బాగా ఎంజాయ్ చేసిందని అర్థమైపోయింది మాకు కూడా. ఎగ్జిబిషన్ వచ్చేసి హిట్టా ఫ్లాపా అంటే మేమైతే హిట్ అనే అంటాం అనమాట. ఇంకా మా వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేసేసాం. మీ వీకెండ్ని కూడా ఇలా ప్లాన్ చేసుకోండి, ఇలా ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేసేయండి. మీరు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారు. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.